కొన్ని ప్రదేశాలు పగలు ఎంత ప్రశాంతంగా ఉంటాయో రాత్రి అయితే అంత భయంకరంగా మారుతాయి. సూలూరుపేటలోని ఆ పాత క్వార్టర్స్లో మహేష్కి ఎదురైన అనుభవం వింటే ఒళ్ళు గగ్గురు పరుస్తోంది. ఇది కథ కాదు, అతనికి ఎదురైన పీడకల. మహేష్ తన స్నేహితులతో కలిసి 1 సంవత్సరం క్రితం ఆ ఊరిలో ఉండేవాడు. అది మేడ మీద చివరలో ఉండే ఒక రూమ్. అందరూ ఉన్నప్పుడు అది ఒక సామాన్యమైన ఇల్లు. కానీ కాలం మారింది, స్నేహితులంతా వెళ్ళిపోయారు. ఆ మేడ ఇప్పుడు నిర్మానుషంగా ఉంది. ఆఫీస్ పని మీద వచ్చిన మహేష్కి రాత్రి అవ్వడంతో వేరే దారి లేక అదే పాత రూమ్కి వెళ్ళాడు. చుట్టూ శ్మశాన వాటిక, నిశ్శబ్దంగా ఉన్న చెరువు. భయం వేస్తున్నా ధైర్యం తెచ్చుకొని భోజనం చేసి పడుకున్నాడు. కానీ అతనికి తెలియదు, తన కోసం అక్కడ ఎవరో ఎదురు చూస్తున్నారని. అర్ధరాత్రి 1:30 సమయం. ఎవరో తన ముఖం మీద గాలి వదులుతున్నట్లు భావించి మహేష్ కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఒక వికృతమైన పిశాచి. అది అతని కళ్ళలోకి చూస్తూ భయంకరమైన అరుపులు తీస్తోంది. అది భ్రమ అనుకుని కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచాడు. కొంచెం దూరంలో కూర్చుని మహేష్ రా అని పిలుస్తోంది. లైట్లు వేస్తే ఎవ్వరూ లేరు. కానీ ఆ గొంతు మాత్రం మహేష్ చెవులల్లో మారుమోగుతూనే ఉంది. ఆ రోజు నుంచి మహేష్ మళ్ళీ ఆ ఊరి వైపు వెళ్ళనే లేదు. మరి పిలిచింది ఎవరు? ఆ శ్మశానంలో తిరిగే దెయ్యమేనా?